వాక్యము చీకటిలో ఉన్న ప్రజల మధ్యలోనికి వెళ్తే వారి జీవితాలు వెలిగించబడతాయి. హల్లెలూయా. మేము ప్రతి సోమవారం కూడా ఇంచుమించుగా 20 మంది దైవజనులతో కలిసి ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాము. ఆ సువార్తను ప్రకటించడానికి గల ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే, ఎవరైనా చీకటిలో ఉన్నవారు, ఎవరైనా వారి హృదయంలో దేవునికి చోటివ్వలేనటువంటి పరిస్థితులు, వారి యొక్క ఆలోచనలు చెప్తూ ఉంటారు, లేదా వారి యొక్క బాధలను, కష్టాలను, శ్రమలు చెప్పి ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు. ప్రతి సోమవారం కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వీధి వీధికి కూడా వెళ్ళి సువార్తను ప్రకటించడానికి గల ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే, చీకటిలో ఉన్నారు ప్రజలు, ఆశీర్వాదానికి దూరంగా బ్రతుకుతూ ఉన్నారు ప్రజలు, దేవుని వాక్యానికి దూరంగా బ్రతుకుతూ ఉన్న ప్రజలు యొద్దకు వెళ్ళి వారికి దేవుని వాక్యం ప్రకటించడం ద్వారా వారు వెలుగులోనికి నడిపించబడతారు, వారు ఆశీర్వదించబడతారు, వారు దీవించబడతారన్నటువంటి ఉద్దేశముతో ఈ రోజున ఎన్ని అవమానాలు కలిగినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఎంతమంది హేళన చేసినా, ఎంతమంది అవమానపరిచినా, ఎంతమంది బలహీనపరచాలని చూస్తూ ఉన్నా కానీ, సేవకులముగా మా యొక్క నిరీక్షణ ఏంటి అంటే, చీకటిలో ఉన్న ప్రజలు వెలిగించబడాలి.